aspirants. Hello aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. ఈరోజు మనము టీఎస్పిఎస్సి యొక్క తెలంగాణ మూమెంట్ పేపర్ చూద్దామండి. సో తెలంగాణ మూమెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఓకేనా, ఇంతకుముందు అయితే 100 క్వశ్చన్ కంప్లీట్ చేశాము. సో ఈరోజు వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 101. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే విచ్ వాజ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ దట్ విట్నెస్డ్ ద బిగినింగ్ ఆఫ్ ద ముల్కీ మూమెంట్ ఇన్ 1952. క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే మనకి ముల్కీ మూమెంట్ జరిగింది అందరికీ తెలుసు కదా. సో ఎప్పుడు జరిగింది? 1952లో బిగినింగ్ జరిగినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ గా ఏది విట్నెస్ గా ఉంది అంటున్నారు. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. రైట్ ఆప్షన్ వచ్చేసి వరంగల్. ఓకేనా, అయితే మన తెలంగాణ ఫస్ట్ మూమెంట్ మరి ఎందుకు జరిగింది అని అంటే ఫర్ జాబ్ ప్రొటెక్షన్ కోసం జరిగింది. ఓకేనా, సో ఇది కమెన్స్మెంట్ ఎప్పుడు జరిగింది? July 26, 1952 అండ్ కంక్లూడెడ్ మిడ్ సెప్టెంబర్. రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ మరి ఎందుకు జరిగింది అని అంటే నేను ఇంపార్టెంట్ పాయింట్ లో చెప్పేస్తాను. ఎందుకు జరిగింది అని అంటే ఇక్కడ ఇది మెయిన్ గా టు ప్రొటెక్ట్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆఫ్ నేటివ్ ముల్కీస్ విత్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్. దిస్ ఈస్ ద రీజన్. ఓకే, నెక్స్ట్ అండ్ ఇక్కడ మనకి ఇంకా మరి ఇది చాలా రకాలుగా స్ప్రెడ్ అవ్వడం కూడా జరుగుతుంది. మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు అది ఒక దగ్గర ఆగిపోదు కదా, సో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇది చాలా స్ప్రెడ్ అయింది బియాండ్ ద రూట్స్. అంటే బియాండ్ దీని రూట్స్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనకి వరంగల్లో ఉంది. సో బియాండ్ ద రూట్స్ వెళ్ళిపోయి ఇట్ బికమ్ ఏ విధంగా మారింది? ఇట్ బికమ్ నోన్ యాజ్ అ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్. సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ క్వశ్చన్ అడుగుతారు, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ అని. ఓకేనా, సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ గా అండ్ తర్వాత ఈ మూమెంట్ టైంలో మెయిన్ గా కొన్ని వేరియస్ స్లోగన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే నాన్ ముల్కీ గో బ్యాక్ అండ్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఇవి రెండు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ సబ్ కమిటీస్. కొన్ని సబ్ కమిటీస్ కూడా ఏర్పడ్డాయి September 7, 1952. ఓకేనా, సో ఆ సబ్ కమిటీలో కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కూడా చూసుకోవాలి మనం. కేవీ రంగారెడ్డి కానీ, ఓకేనా, తర్వాత గాంధీ, నవాబ్ ఇట్లా కొంతమంది ఉన్నారు. సో అండ్ ద సేమ్ టైం పింగళి జగన్మోహన్ రెడ్డి. సో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద 1952 ముల్కీ మూమెంట్? ఈ 1952 ముల్కీ మూమెంట్ కి సంబంధం లేకుండా అంటే కాన్సిక్వెన్సెస్ కానిది ఏంటి, కారణం కాకుండా ఉంది అన్నట్టుగా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ముల్కీ మూమెంట్ తీసుకుంటే దాని రీజన్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇక్కడ domination of a Srimandra was protested against. Yes or no? No. And expressed the desire that the local job shall be given to the locals only. Yes కదా, మనకి లోకల్ వాళ్ళకి లోకల్ జాబ్ కావాలని. అండ్ ఇక్కడ వచ్చేసి సీమాంధ్ర డామినేషన్ అని. తర్వాత నెక్స్ట్ అబలిషన్ ఆఫ్ ద ఫార్మనా ఇష్యూడ్ బై ద లాస్ట్ నిజాం 1919. సో ఇది రీజనా అండి అసలు మనకి ప్రొటెక్షన్ కి? కానే కాదు. నెక్స్ట్ స్ట్రెంత్ అండ్ ద డిజైర్ టు హ్యావ్ ద సెపరేట్ తెలంగాణ. సో ఇది రీజన్ కదా. సో ఈ మూడు రిలేటెడ్, మనకి సంబంధం లేని ఏంటంటే ఇది ఒకటి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ దిస్ వన్, అబిలిషన్ ఆఫ్ ద ఫార్మనా ఇష్యూడ్ ఇది నాట్. ఎందుకంటే క్వశ్చన్ లో నాట్ అన్నారు, గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు. ఓకేనా, తర్వాత ముల్కీ అజిటేషన్ అనేది తెలంగాణ మూమెంట్ ఎందుకు అని అంటే ఇది ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము. ఓకేనా, మరి ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ సబ్ కమిటీస్ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము 101 క్వశ్చన్ లో. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పోలీస్ ఫైరింగ్ అనేది కూడా జరిగింది. నెక్స్ట్ ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చెప్పేశాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 103 క్వశ్చన్ తీసుకుంటే హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కమిషన్ అపాయింటెడ్ టు ఎంక్వైరీ ఇన్ టు ద ఫైరింగ్ ఆన్ ద ముల్కీ అజిటేషన్? ఈ క్వశ్చన్ మీకు ఇక్కడ వస్తుంది చూడండి. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ చదువుకుంటే మీరు ఆన్సర్ రాయొచ్చు. అందుకనే నేను ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ చదువుకోండి అని 100 క్వశ్చన్స్ కి ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. సో ఇక పైన రిపీటెడ్ గానే అవుతున్నాయి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మళ్ళీ మీరు మేడం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోవద్దు. మీరు ఆ 100 క్వశ్చన్స్ ని చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మీకు కంప్లీట్ ఇక్కడ తెలంగాణ మూమెంట్ కాన్సెప్ట్ ఒక 50 to 60% కంప్లీట్ గా కవర్ అయిపోతుంది ఇందులో. ఓకేనా, నో నీడ్ టు రీడ్ ఎనీ బుక్ ఫర్ దిస్ 50 to 60%. అంత రియల్ గా కవర్ అవుతుంది, ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతా, ఎందుకంటే ఐ రిఫర్డ్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే కొంతమంది అనుకుంటారు ఎన్ని బుక్స్ ఉన్నాయి మేడం అని. సో ఎన్ని బుక్స్ ఉన్నాయి అనేది పక్కన పెడితే కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి, వాటితో పాటు మనం గూగుల్ చేస్తూ ఉంటాము. సో గూగుల్ అనేది చాలా ఇంపార్టెంట్ చేయడము, ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్ కి మనకి సరైన డేటా దొరకదు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కమిషన్
అపాయింటెడ్ టు ఎంక్వైరీ ఇంటూ ద ఫైరింగ్ అన్న ముల్కీ అజిటేషన్. ఈ ముల్కీ అజిటేషన్ జరిగింది కదా, సో దీని మీద మనకి ఒక కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ చైర్మన్ ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. ఎవరండి అని అంటే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకేనా, రిమెంబర్ దిస్. హూ వాజ్ ద చైర్మన్ అన్నారు. ఓకేనా, చైర్మన్ ఆఫ్ ద కమిషన్. నెక్స్ట్, ఇప్పుడు ముల్కీ అజిటేషన్ అనేది మనకు ఆల్రెడీ ఇన్సిడెంట్ తెలుసు. ఓకేనా, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, స్ప్రెడ్ అయింది, మనకి వరంగల్లో స్టార్ట్ అయింది అన్నాము, తర్వాత సిటీ కాలేజ్ ఇన్సిడెంట్స్ గా స్ప్రెడ్ అయింది అన్నాము. సో దీనిలో 2 స్లోగన్స్ ఉన్నాయి చెప్పుకున్నాము, నాన్ ముల్కీ గో బ్యాక్ అండ్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని. తర్వాత ఫార్మేషన్ ఆఫ్ సబ్ కమిటీస్ ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాము, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. తర్వాత పింగళ జగన్మోహన్ రెడ్డి కమిటీ, ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఓకేనా, సో పింగళ్ జగన్మోహన్ రెడ్డి వాజ్ ఆల్సో అపాయింటెడ్ టు ఇన్వెస్టిగేట్ ద పోలీస్ ఫైరింగ్. అతన్ని కూడా అపాయింట్ చేశారు. సో అతనికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 5th సెప్టెంబర్ 1952. ఇక్కడ గవర్నమెంట్ ఫార్మల్లీ పింగళి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. తర్వాత ఇందులో మెయిన్ టాస్క్ ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేయడం. ఓకే, ఇన్వెస్టిగేట్ ద సర్కమ్స్టాన్సెస్ లీడింగ్ టు ద పోలీస్ ఫైరింగ్. అసలు పోలీస్ ఫైరింగ్ ఎందుకు జరిగింది, దాని కాజెస్ ఏంటి, ఓకేనా, బియాండ్ ద స్టూడెంట్ అజిటేషన్ కి కాజెస్ ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేయమని కమిటీని ఏర్పాటు చేశారు. ఆఫ్టర్ ద ఎగ్జామిన్ అబౌట్ ద 100 పీపుల్, వీళ్ళు ఒక 100 పీపుల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు 28 డిసెంబర్ 1952లో. సారీ అండి. అయితే రిపోర్ట్ సబ్మిషన్ ఎప్పుడు చేశారు అంటే 28 డిసెంబర్ 1952లో. తర్వాత కమిటీ ఫైండింగ్స్ ఏం కనుక్కుంది అని అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 104 క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సౌత్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ డ్యూరింగ్ ద పోలీస్ యాక్షన్ అండ్ హైదరాబాద్ స్టేట్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, పోలీస్ యాక్షన్ మీద మీకు 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇంతకు ముందు క్వశ్చన్ కూడా మీకు రిలేటెడ్ టు ఇదే. ఓకేనా, సో ఈ టాపిక్ అంతా కూడా మీకు ఒక్కదానిలోకే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమంటాను, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సౌత్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. సో ఇందులో ఇది ఏ టైమింగ్ ఎప్పుడు అనంటే డ్యూరింగ్ ద ఎప్పుడు అనంటే పోలీస్ యాక్షన్ జరుగుతున్న టైంలో హైదరాబాద్ లో ఎవరు ఉన్నారు చీఫ్ ఆఫీసర్ కమాండర్ గా అనంటే లెఫ్టినెంట్ జనరల్ ఈఎన్ గోదార్. ఓకేనా, రిమెంబర్ దిస్ నేమ్. సో మనకి నేమ్స్ ఇచ్చారు. సో మనకి ఎందుకంటే అప్పుడు ఎవరు ఉన్నారన్నది ఇంపార్టెంట్, పర్సనాలిటీ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇది ఏంటి, హైదరాబాద్ అనెక్సేషన్ అందరికీ తెలుసు కదండి, ఆపరేషన్ పోలో. ద అనెక్సేషన్ ఆఫ్ హైదరాబాద్ 1948, హైదరాబాద్ ని ఇండియాలో కలపాలన్నది మెయిన్ ఉద్దేశం. మీకు ఇంకా నేను ఇంతకు ముందు చెప్పిన క్వశ్చన్ చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, ఆపరేషన్ పోలో అనేది ఏంది, పోలీస్ యాక్షన్ అని కూడా అని అంటాము. దీని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. తర్వాత టైమ్ లైన్ అండ్ సరెండర్స్, ఎప్పుడెప్పుడు అది సరెండర్ అయిపోయారు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇది ఓవర్ గా 5 days అనేది జరగడం జరిగింది. తర్వాత వాళ్ళు ఎప్పుడు సరెండర్ అయ్యారు, తర్వాత అనెక్సేషన్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియాలో కలవాలని, తర్వాత కీ ఫిగర్స్ ఎవరెవరు ఉన్నారు అని అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఇది ఇంపార్టెంట్ అండి. గవర్నర్ జనరల్ గా ఎవరున్నారు, రాజగోపాల్చారి ఉన్నారు. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరున్నారు అప్పుడు అంటే బల్దేవ్ సింగ్. జనరల్ ఆఫీసర్ కమాండర్, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ చూసుకోండి. అండ్ చీఫ్ సౌత్ కమాండర్ ఎవరున్నారు అని అంటే ఇప్పుడు ఇదే మన క్వశ్చన్. ఓకేనా, సో ఈ 5, 6 రిమెంబర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ కూడా. మేజర్ జనరల్ డ్యూరింగ్ ఆపరేషన్ పోలో జేఎన్ చౌదరి గారు ఉన్నారు. కమాండర్ ఇన్ చీఫ్ ఫర్ ద హైదరాబాద్ స్టేట్ వచ్చేసి SAEI ఎడోర్స్. సారీ. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ మజ్లీ ఎవరున్నారు అంటే షయ్యద్. సో ఇలా మనం ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 105 క్వశ్చన్ తీసుకుంటే మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. లిస్ట్ 1లో ఉన్న వాటిని లిస్ట్ 2కి మ్యాచ్ చేయమంటున్నాడు. లిస్ట్ 1లో ఈవెంట్స్ ఇచ్చాడు, లిస్ట్ 2లో రిలవెంట్ ఇయర్స్ ఇచ్చారు. లిస్ట్ 1 తీసుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయింది, అబలిషన్ ఆఫ్ ద జగర్దారీ సిస్టమ్, ఎన్ఫోర్స్మెంట్ ప్రొటెక్షన్, టెనెంట్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫస్ట్ రీఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఫస్ట్ 100 క్వశ్చన్స్ ఎవరైతే PYQs చూసి ఉంటారో నా లెక్చర్స్ 100% ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు చేయొచ్చు. ఇది ఆల్రెడీ మనకు కవర్ అయింది, ఇందులో కొత్తది ఒక్కటి కూడా లేదు. అర్థమవుతుందా మీకు? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు అనేది మనం చూసుకోవచ్చు. ఓకేనా, ఎప్పుడు ఫార్మేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఇక్కడ స్టేట్ కాదు స్టేట్ కాంగ్రెస్ 1938లో. తర్వాత అబలిషన్ ఆఫ్ ద జగీర్దారీ సిస్టమ్
ఓకే. 1949 తర్వాత ఇది ఎవరి టైంలో జరిగిందనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను జగీర్దారీ సిస్టము. సో, నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నెక్స్ట్ ఆప్షన్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్ లా. ఇది కూడా నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టెనెంట్ లా అంటే ఏంటి? దాని గురించి ఎవరన్నా డీటెయిల్‌గా అట్‌లీస్ట్ ఒక 2, 3 పాయింట్స్ అది ఎప్పుడొచ్చింది? ఏంటి? ఎవరి టైంలో వచ్చింది? నాకు పెట్టండి కామెంట్ సెక్షన్‌లో. ఓకేనా? సారీ 1950 ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ వచ్చేసి మనకెప్పుడు జరిగింది అంటే 1950 సారీ 53. ఓకేనా? ఇక్కడ ఇచ్చాను. సో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, అబలిషన్ ఆఫ్ జగీర్దారీ సిస్టమ్ ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ 106 వాట్ వాస్ ద రికమెండేషన్ నాట్ మేడ్ బై ద సో, నెక్స్ట్ క్వెషన్ 106 వాట్ వాస్ ద రికమెండేషన్స్ నాట్ మేడ్ బై ద ఫజల్ అలీ కమిషన్? క్వెషన్ ఏమంటున్నారంటే ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఆల్రెడీ పీవైక్యూలో వచ్చింది. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో, ఇందులో నాట్ మేడ్ అంటే ఫజల్ అలీ కమిషన్ చెయ్యని రికమెండేషన్ ఏది అని అడుగుతున్నారు. ఓకేనా? సో, మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఒకటొచ్చేసి టు మెర్జ్ ద రెసిడెన్స్ హైదరాబాద్ ఇఫ్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఎలక్టెడ్ ఇన్ 1961 ఎలక్షన్ అగ్రీ. సో, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఒకవేళ అగ్రీ చేస్తే ఈ 1961 ఎలక్షన్‌లో ఎలక్ట్ అయిన వాళ్ళు అగ్రీ చేస్తే దీన్ని మనము మెర్జ్ చేయొచ్చు అని. అండ్ టు ఫార్మ్ ద తెలంగాణ స్టేట్ విత్ ద నేమ్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ అని. అండ్ టు హైదరాబాద్ స్టేట్ ఏ యూనియన్ టెరిటరీ అని. టు ఫార్మ్ ద సెపరేట్ తెలంగాణ అని అన్నారు. సో, మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి టు హైదరాబాద్ ఏ యూనియన్ టెరిటరీ. ఇట్స్ నాట్ రికమెండెడ్ బై ద ఫజల్ అలీ కమిషన్. ఓకేనా? సో, ఫజల్ అలీ కమిషన్ ఇట్స్ ద ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ. ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫజల్ అలీ కమిషన్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1953లో. ఓకేనా? సో, ఇక్కడ మెంబర్స్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ మరి ఎందుకు ఏర్పాటు చేశారంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కోసము. అండ్ ఈ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే 1955లో సబ్మిట్ చేయడం జరిగింది. సారీ అండి. సో, నెక్స్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మెర్జర్ అనేది జరిగింది. ఇది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 107 క్వెషన్ హూజ్ ప్రీవియస్ కన్సెంట్ ఈజ్ నెసెసరీ టు ఇంట్రడ్యూస్ ఏ బిల్ టు ఫార్మ్ ఏ న్యూ స్టేట్ అండర్ ద ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనకి ఇప్పుడు ఒక స్టేట్ బిల్‌ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎవరి యొక్క ప్రీవియస్ కన్సెంట్ అనేది ఖచ్చితంగా నెసెసరీ అంటే అవసరము అని చెప్తున్నది ఆర్టికల్ 3 ప్రకారము అని అంటే ఎవరండి? ప్రెసిడెంట్. రిమెంబర్ దిస్. ఓకే. ప్రెసిడెంట్ యొక్క కన్సర్న్ ఇది ఆల్రెడీ మనము పాలిటీ దానిలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పేపర్ 2 దానిలో. సో, ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సింపుల్‌గా ఇక్కడ ఏం లేదండి. ఎప్పుడైనా ఒక స్టేట్ బిల్‌ని మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎవరి ప్రీవియస్ కన్సెంట్ ఇంపార్టెంట్ అంటే ప్రెసిడెంట్‌ది. ఓకేనా? నెక్స్ట్ సారీ 108 క్వెషన్ ద వాలంటరీ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై ద భాగ్యరెడ్డి వర్మ. ఇక్కడ ఏమంటున్నారంటే వాలంటరీ ఆర్గనైజేషన్ ఎవరు ఫామ్ చేశారు అంటే భాగ్యరెడ్డి వర్మ. ఎప్పుడు? 1906. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక క్వెషన్ మనకు ఫామ్ అయిపోయింది. ద వాలంటరీ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై హూమ్? భాగ్యరెడ్డి వర్మ 1906. విచ్ డిక్లేర్డ్ దళిత్ యాజ్ ఏ హిందూస్ వాస్. ఇక్కడ ఇది ఏం డిక్లేర్ చేస్తుంది? దళిత్ యాజ్ హిందూస్ ఆది హిందూస్ అని దళిత్ ఏమంటున్నారు? దళిత్ యాజ్ ఏ ఆది హిందూస్ అని డిక్లేర్ చేస్తుంది. మరి ఎవరు డిక్లేర్ చేశారు అనంటే జగన్ మిత్ర మండలి. ఓకేనా? రిమెంబర్ దిస్. ఎవరు దీన్ని మనకి ఇలా చెప్పారు అనంటే విచ్ డిక్లేర్డ్ ఏం డిక్లేర్ చేసింది? ఇది మనకి వాలంటరీ ఆర్గనైజేషన్. సో, ద వాలంటరీ ఆర్గనైజేషన్ మనం ఏంటి అనేది చూసుకోవాలి. ఏంటంటే జగన్ మిత్ర మండలి. చాలా మంది ఆది హిందూ సమాజ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఆది హిందూస్ అని కనబడగానే ఆది హిందూకి వెళ్ళిపోతారు. ఆన్సర్ ఆది హిందూ కాదండి. ఓకేనా? సో, ఫస్ట్ చూద్దాం ఇక్కడ జగన్ మిత్ర మండలి తీసుకుంటే ఇది ఏంటంటే ఫైటింగ్ ఫర్ ద అన్‌టచబిలిటీ అండ్ సోషల్ రిఫార్మ్స్ కోసం ఫైట్ చేయడం జరిగింది. రిమెంబర్ దిస్. మరి ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1906లో ఏర్పడింది. ఇండియన్ యాక్టివిస్ట్ ఎవరున్నారు ఇక్కడ మెయిన్ పర్సనాలిటీ? భాగ్యరెడ్డి వర్మ. ఓకేనా? ఇది దేనికి ఎగనిస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అన్‌టచబిలిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్. ఓకేనా? నెక్స్ట్ అబిలిషన్ ఆఫ్ ద జోగిని సిస్టమ్ ఆల్సో ఇక్కడ మనకి వస్తుందండి. జగన్ ఇక్కడ ఇది ఎవరు క్యాంపెయిన్ చేశారు అని అంటే బై జగన్ మిత్ర మండలి క్యాంపెయిన్ చేయడం జరిగింది. అబిలిషన్ ఆఫ్ ద జోగిని సిస్టమ్ గురించి కూడా ఇంపార్టెంట్. తర్వాత రీఫార్మ్స్ అసోసియేషన్స్ ఇక్కడ రిప్రజెంటింగ్ ద సెక్యులర్ సైడ్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. ఓకేనా? సో, ఇది ఎప్పుడే ఎస్టాబ్లిష్ చేశారో 1970 మనకు తెలుసు కేశవ్ చంద్ర సేన్ ఆల్రెడీ మనం మోడర్న్ హిస్టరీలో చూసుకున్నాము. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ హ్యూమనిటేరియన్ లీగ్ అంటే ఫౌండెడ్ బై ద హ్యూమనిటేరియన్ కాజెస్. సో, ఇక్కడ హ్యూమనిటేరియన్ లీగ్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1913. మరి ఎవరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే రామ
బలంకు ఉంది. ఓకేనా? మరి దీని పర్పస్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. అడ్వకేటింగ్ అండ్ వర్కింగ్ టువర్డ్స్ ద వేరియస్ హ్యూమనిటేరియన్ కేసెస్. ఓకే. నెక్స్ట్ 109 క్వశ్చన్ తీసుకుంటే హూ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ద సోషో ఎకనామిక్ ఎఫెక్ట్ ఆఫ్ జగీర్దారీ అబలిషన్. ఆల్రెడీ జగీర్దారీ అబలిషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇది ఎప్పుడు 1954 to 55 టైంలో హూ వాజ్ ద డైరెక్టర్, ఎవరు డైరెక్టర్ ఉన్నారు, రీసెర్చ్ ప్రాజెక్ట్ జరిగిన దానిలో ఎవరు ఫస్ట్ డైరెక్టర్గా ఉన్నారంటే ప్రొఫెసర్ ఏఎం ఖుష్రో. ఓకేనా? సో ఇలాంటి కొన్ని మనం చూసుకోవాలి. ఇక్కడ ప్రొఫెసర్ ఏఎం ఖుష్రో తీసుకుంటే తన కెరియర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రోల్ ఏ విధంగా ఉంది, డిప్లొమాటిక్ ఏ విధంగా ఉంది, తర్వాత 11th ఫినాన్స్ కమిషన్లో ఆయన రోల్ ఏంటి, రీసెర్చ్ సోషో ఎకనామిక్ ఎఫెక్ట్ అనేది కూడా ఉంది. దేని మీద? జగీర్దారీ అబలిషన్ మీద. సో తర్వాత అబలిషన్ ఆఫ్ ద జగీర్దారీ ఎప్పుడు జరిగింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. ఓకేనా? సో ఆయన రోల్స్ కూడా మీరు ఒక్కసారి ఇంపార్టెంట్ జస్ట్ ఒకసారి పాజ్ చేసుకొని చూడండి, చాలా సరిపోతుంది. నేను అంటే కొంతమందికి డీటెయిల్ కావాలి, తెలియదు, అర్థం చేసుకుందాము అనుకున్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో మీకు ఇలా చెప్పేస్తున్నాను. ఓకేనా? యాక్చువల్గా ఇవన్నీ మనకు ఆల్రెడీ ఆ ఫస్ట్ 100 క్వశ్చన్లో కవర్ అయిన టాపిక్స్ ఏనండి. 100 క్వశ్చన్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. తర్వాత నెక్స్ట్ అసలు ఎందుకు ఇంకా ఏంటి అనేది కూడా మనం చూసుకోవచ్చు. జగీర్దారీ సిస్టమ్ అబలిషన్ ఒకటి, తర్వాత ఇంకేమున్నది, గవర్నమెంట్ టు టేక్ ఓవర్ ద కంపెన్సేషన్స్, తర్వాత ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ టు ఫార్మర్స్, రెడ్యూసింగ్ ద ల్యాండ్ ట్యాక్స్, ఇలా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ మనీ క్వశ్చన్స్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్